హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను రాగండి ఫిష్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం కేజీన్నర ఫిష్ అండి. ఇది కేజీన్నర ఫిష్. ఒక 3 ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టానండి. పచ్చిమిర్చి, ఉల్లివంద, టమాటా పేస్టు, చింతపండు, కొత్తిమీర. కర్రీ కోసం నూనె పోసానండి, కాగింది. ఆవాలు వేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఫిష్ కర్రీకి ఇలా నూనెలో ఏగితే బాగుంటాయండి. పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ పేస్ట్ అండి. ఉల్లిపొందండి. ఇది మగ్గటానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1½ స్పూన్ వేస్తున్నాను. అలాగే చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్. ఇవన్నీ నూనెలో బాగా మగ్గాలండి, పచ్చి వాసన పోయే వరకు. పసుపు, ఉల్లిపాయలు, టమాటా ఇలా పేస్ట్ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది, బాగుంటుందండి. ఉల్లిపొంద వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మగ్గిపోయినాయండి నూనెలో. ఇప్పుడు నేను ధనియాలు, జీలకర్ర, మెంతులు నేను ఎప్పుడు దోరగా ఫ్రై చేస్తాను కదండి, ఈసారి పచ్చివే అన్నీ పొడి చేశాను. ఇవన్నీ పొడి వేస్తున్నాను. 2 స్పూన్లు అయితే ఉంటుందండి ఇది, 2 స్పూన్స్. పెద్ద స్పూన్ అండి ఇది, టేబుల్ స్పూను. అలాగే కారం కూడా వేస్తున్నానండి సరిపడా. నాలుగు 5 స్పూన్లు అయితే వేస్తున్నానండి. ఉప్పు, కారం అన్నీ నూనెలో మగ్గిపోయాయండి. ఇప్పుడైతే చేసి పెట్టుకున్న చింతపండు రసం అండి వడగడుతున్నాను. సరిపడా చింతపండు పులుసు అయితే పోసేస్తానండి. ఇది బాగా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు ఫిష్ ముక్కలు వేస్తానండి. ఉప్పు వేయలేదండి, ఉప్పు సరిపడినంత ఉప్పు. ఇందాక కొంచెం వేసా కదా మగ్గటానికి. కరివేపాకండి, పులుసు మరుగుతుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేస్తాను, తర్వాత మళ్ళీ వేస్తాను. పులుసు అయితే బాగా మరిగిందండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేస్తున్నాను.
కర్రీ అయితే ఉడుకుతుందండి. కొత్తిమీర, ఉల్లిపండు, కొంచెం పుదీనా అండి చివరిగా వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కర్రీ ఆపుతాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.